యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. సృష్టిని చేసినప్పుడు దేవుడు మొదటి దినమును, రెండో దినమును, మూడో దినమును అవన్నీ మంచిది అని దేవుడు చూశాడు అనమాట. మరి అంజూరపు చెట్టును చూసినప్పుడు దానికి ఆకులు వచ్చినాయి కానీ ఫలములు రాలేదు. అది సృష్టిలో దేవుడు చేసిన సృష్టికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అది మంచిది అని కాదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే దాన్ని శపించడం జరిగింది. అది ఎండిపోవడం జరిగింది అనమాట. కొంతమంది ఒక సువార్తలు అయితే ఆ క్షణాన్నే ఎండిపోయిందని అంటది. వేరొక సువార్తలు అయితే మరునాడు వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎండిపోయింది అని అంటారు. శిష్యులు చూసి ఆశ్చర్యపడిపోతారు అనమాట. ఎందుకు ఆశ్చర్యం? దేవుడు ఒక మాట చెప్తే అది వెంటనే జరుగుతుంది. సృష్టిలో అది దేవుడు చేసిన సృష్టికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దేవుడు దాన్ని శపించడం జరిగింది. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు ముందే పక్వం చెందాలని చెప్పి, పరిపక్వత చెందాలని చెప్పి, ముందే ఆకు వచ్చేసింది కానీ కాయలు రాలేదని చెప్పి, ముందుగానే మనకి యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇలా ఫేస్బుక్లో కానీ ఏవేవో వీడియోస్ చూస్తే మనం ముందే ఆ విధంగా చేయాలని చెప్పి, మనకి ఇంకా సమయం రాకముందే, ఆ వయసు దాటకముందే ఏవేవో చేయాలని చెప్పి ముందే మనం ఏవేవో చేసినప్పుడు దాన్నే ఏమంటారంటే జారత్వం అంటారనమాట. వివాహం కాకముందే వివాహం జరిగే తర్వాత చేసే పనులన్నీ చేయడం కానీ, ఇలా అనేకమైనవి మనం ముందే కనుక మనం చేస్తూ ఉంటే ఫలాలు ఫలించకుండా ఆకు రావడం కానీ ఇటువంటి పరిస్థితులు ఉంటే శాపానికి గురవుతాం. దేవుని శాపానికి గురైనప్పుడు అది ఎండిపోవడం జరుగుతుంది. దేవుని నోటంట మాట వచ్చినప్పుడే ఖచ్చితంగా అది ఎండిపోతుంది. రెండో సువార్తలోని మరునాడు వారు ఎండిపోవడం చూసారంటే దేవుడి నోటంట మాట వెళ్ళినప్పుడే ఆ ఎండిపోయడం ఆ వేర్ల నుంచి మొదలై ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు నోటు మాట రాగానే అది జరుగుతుంది ఆ క్షణంలోనే. కాబట్టి మన జీవితంలో మనం సరైన స్థితిలో ఉన్నామో లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫలించే విధంగా ఉండాలి. పళ్ళు మన దగ్గర ఉండాలి. ఆత్మఫలాలన్నీ కూడా మనం ఫలించాలి. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయలతో, ఇవన్నీ ఆశ, నిగ్రహం, ఇవన్నీ మన దగ్గర సరైన స్థితిలో లేనప్పుడు దేవుడు ఎండిపోయేలాగా మనకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. మన ఈ ఫలాలన్నీ ఫలించినప్పుడే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞలు గాయకుంటే అప్పుడు దేవుడు మనల్ని చూసి మంచిది అని చెప్పి అని అనుకుంటారు. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆ విధంగా మనం ఫలిద్దాం, అభివృద్ధి పొందుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.